చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న హత్య రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు మీరు పాలించడానికి అసలు అర్హులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్యను ఖండిస్తూ వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ మండిపడ్డారాయన. మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక దళితుడు, ఓ పేదవాడు అయిన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారంటూ ఎక్స్లో వైఎస్ జగన్ ఘాటుగా నిలదీశారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పైగా సాల్మన్ పైనే తప్పుడు ఫిర్యాదు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటన ముమ్మాటికి వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి చేస్తున్నదే అన్నారు. మీరు మీ పార్టీ నేతల ద్వారా, కొంతమంది పోలీసుల ద్వారా చేయిస్తున్న రాజకీయ దాడులు హింసాత్మక పరంపరలో భాగమే అన్నారు వైఎస్ జగన్. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అజమాయిషీ చెలాయిస్తూ గ్రామాల్లో మీకు నచ్చని వారిని తరిమేయటం ఏంటి అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. టీడీపీ నేతల బెదిరింపులతో ఇప్పటికే వందలాది మంది పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్ జగన్. ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా మారణకాండను ప్రోత్సహించటం దుర్మార్గం అన్నారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడటం మీ బాధ్యత కాదా అంటూ చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. చంద్రబాబు, హింసా రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించారు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏది విత్తుతారో అదే రేపు పండుతుంది అన్నది ఎప్పుడూ మర్చిపోకూడదని చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది రోజుల క్రితం టీడీపీ గుండాల దాడిలో సాల్మన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత సాల్మన్ కోమాలోకి వెళ్ళిపోయాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాల్మన్ ప్రాణాలు విడిచాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లిపోవాలని సాల్మన్ను టీడీపీ నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాల్మన్ బ్రాహ్మణపల్లిలోనే ఉంటున్నాడు. 2 నెలల క్రితం సాల్మన్ మినహా ఆయన కుటుంబ సభ్యులు పిన్నెల్లి తిరిగి వెళ్లారు. తన భార్యకు అనారోగ్యంగా ఉంటే చూడటానికి పిన్నెల్లి గ్రామానికి ఈ నెల 10న వెళ్ళాడు సాల్మన్. ఊళ్ళోకి రావద్దు అన్నందుకు ఎందుకు వచ్చావంటూ సాల్మన్పై టీడీపీ నేతలు అమానుషంగా దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాల్మన్ కుటుంబ సభ్యులను గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం సాల్మన్ మృతదేహాన్ని పిన్నెల్లి గ్రామానికి తరలిస్తున్నారు. సాల్మన్ మృతితో గురజాల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు కాసు మహేష్ రెడ్డి. గురజాల నియోజకవర్గంలో 7 రాజకీయ హత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల వేధింపులతో పిన్నెల్లి నుంచి 300 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిన్నెల్లి ఘటనపై హైకోర్టుకు వెళ్తామన్నారు కాసు మహేష్ రెడ్డి. అక్కడున్న సిఐఎస్ఐ అంటాడు మీరు ఊర్లోకి ఎందుకు వచ్చారంటాడు. ఏం మీ జాగిరాయండి? ఎవరు ఊర్లోకి వాళ్ళు వస్తారు? తప్పు చేసిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళకి వంత పాడుతున్నాడు అక్కడున్న సిఐ భాస్కర్ రావు, ఎస్ఐలు. కేసు కట్టండాయా, అతను చావు బతుకుల మధ్య ఉన్నా అంటే కేసు కూడా కట్టలా 2-3 రోజులు. ఇంకో విచిత్రం చూడండి, దెబ్బలు తిన్నవాడు కోమాలోకి పోతే అతని మీద 324 కట్టారు. అతని మీద, అతను తమ్ముడి మీద. చంపబోయిన వాళ్ళ మీద తర్వాత కట్టారు, ఇంకా సీరియస్గా ఉందని తెలుసుకొని. పిడుగురాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాం, నసరాపేట తీసుకెళ్ళాం. చేతులు ఎత్తేస్తే ఇదిగో ఐఎస్ ప్రభు దయ వల్ల ఎక్కడన్నా బతుకుతాడేమోలే అని గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకొస్తే పాపం 3 రోజులు పోరాటం చేసి తుది శ్వాస విడిచాడు సోదరుడు సాల్మన్ గారు. నిన్నో ఒకరిని పట్టుకున్నారట. ఇది అక్కడున్న సిఐఎస్ఐల కార్యక్రమం. ఇంత
చావు దెబ్బల మధ్య ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అంటే కనీసం బాధ్యత కలిగిన అధికారి 307 కట్టాలా లేదా? 324 కలిపి చేతులు దులుపుకొని రాజీ పడాలంట. చెప్పండి, అటువంటి అధికారులని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. చేయకపోతే రేపు ఎంక్వైరీలు ఉంటాయి, హైకోర్టులో కూడా వేయబోతున్నాం. ఎడబోతారు వీళ్ళు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారిపోయారన్నారు. పిన్నెల్లిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ కేసులో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ యొక్క కేసు సంబంధించి సాల్మన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద చట్టపరమైన అన్ని సెక్షన్ ఇన్వాల్వ్ చేసి కేసులు పెట్టాలా? మీరు పెట్టినటువంటి ఫేక్ కేసు 324 సాల్మన్ వాళ్ళ మీద పెడతారా? చనిపోయిన వాళ్ళ మీద. చివరికి ఆ కుటుంబాలను ఓళ్ళలోకి రానివ్వరా? రాజకీయాలు చేస్తారా? ఇది అన్యాయం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినాయా? కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, పార్టీ చూడలా, పేదవాడు గుండె మీద చేసుకుని బ్రతికే విధంగా పరిపాలన చేస్తే మీరు చేసే దారుణాలకు ఎవరు బాధ్యులు? ఒకవేళ ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ దగ్గరుండి మీరే భక్షించే విధంగా పరిపాలన చేస్తాకి భాగస్వాములు అవుతా ఉన్నారు. మీ మీదంతకు చర్యలు తీసుకోకూడదని అడుగుతా ఉన్నా. అందుకనే సాల్వన్ మీద ఎవరు హత్య చేయటానికి పురుకొల్పారో, ఎవరు హత్య చేశారో, మరి పోలీస్ వ్యవస్థ కూడా అడ్డంగా వారికి సపోర్ట్ చేసిన వీళ్ళందరి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.